ప్లేట్ గడ్డలో మనకు మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి బేరింగ్ అండ్ ఇంటర్మీడియట్ స్టిఫ్నెస్ 2 అవాయిడ్ చేసేది ఒకటి, ఓన్లీ ఇంటర్మీడియట్ స్టిఫ్నెస్ మాత్రం అవాయిడ్ చేసేది ఒకటి, ఇంకోటి ఓన్లీ ఇంటర్మీడియట్ స్టిఫ్నెస్ మాత్రం యూజ్ చేసేది ఒకటి. ఇట్లా మనకు 3 రకాలు ఉంటాయి. మూడింటికి సిమిలర్గా స్టెప్స్ ఉంటాయి, కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే దీనిలో 2 అవాయిడ్ చేసేటప్పుడు మూమెంట్ కనుక్కోవడం. సెల్ఫ్ వెయిట్ క్వశ్చన్లో ఇస్తారు. ఫ్యాక్టరీ లోడ్ ఇంటూ స్పాన్ బై 200 చేస్తే మనకు ఒక యూడిఎల్ వస్తుంది. ఓకే, మనకి ఇచ్చిన ఫ్యాక్టరీ లోడ్ ఈ పైన వచ్చిన సెల్ఫ్ వెయిట్ 2 యాడ్ చేస్తే మనకు టోటల్ డబ్ల్యూ వాల్యూ వస్తుంది. మనకు ఎంయూ ఫార్ములా తెలుసు, అట్ ది సేమ్ టైం వియూ ఫార్ములా కూడా తెలుసు, షియర్ ఫోర్స్. ఇదేంటంటే 2 అవాయిడ్ చేసినప్పుడు మనము తీసుకోవాల్సిన డెప్త్ కనుక్కోవాల్సిన స్టెప్ ఇది. ఫస్ట్ డి వాల్యూ, ఎంయూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. కే వచ్చి 2 అవాయిడ్ చేసినప్పుడు 67 అనుకున్నాం. 67 సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలోంచి నీకు డి వాల్యూ వస్తుంది. అదే డి వాల్యూని ఇక్కడ సబ్ చేస్తే టీడబ్ల్యూ వస్తుంది. దాన్ని ఉండే దానికి మనకు ఎట్లంటే అట్లా వచ్చుంటాయి. దాన్ని మనం రౌండ్ ఫిగర్గా ప్రొవైడ్ చేసుకోవాలి. ఫ్లేంజ్ డైమెన్షన్స్, ఎంయూ ఫార్ములా, దీని ద్వారా మీకు ఏఎఫ్ వాల్యూ వస్తుంది. బి/టీఎఫ్, బిఎఫ్ అంటే ఇదంతా అవసరం లేదు. బిఎఫ్ అంటే 8.4 × 2 × టీఎఫ్ అనుకోండి. మనకి ఇక్కడ పైన ఏఎఫ్ వచ్చింది కదా, ఏఎఫ్ = బిఎఫ్ × టీఎఫ్ అనుకుంటే దీన్ని తీసుకొని పోయి బిఎఫ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు టీఎఫ్ వాల్యూ వస్తుంది. ఆ టీఎఫ్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బిఎఫ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మూమెంట్ కెపాసిటీ ఫార్ములా, ఎండి ఫార్ములా ఇది యాక్చువల్గా అయితే. జెడ్పీ కనుక్కోవాలి. జెడ్పీ యొక్క ఫార్ములా ఇది, జెడ్ఈ యొక్క ఫార్ములా ఇది. దానిలో ఐఎక్స్ ఐవై ఫార్ములాస్ ఇక్కడ ఇచ్చిన్నాను. ఈ 2 ఇక్కడ సబ్ చేసి నీకు జెడ్పీ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఎంయూ కంటే ఇది పెద్దది ఉండాలి, దీనికంటే ఇది పెద్దది ఉండాలి, అప్పుడు సేఫ్ అని. నెక్స్ట్ వీడి ఫార్ములా సేమ్ యాజ్ బీమ్స్లో మనం చెక్ ఫర్ షేర్ చేసిందే. ఇది వెబ్ బక్లింగ్, ఇది కూడా అక్కడ చేసిందే, ఎఫ్డబ్ల్యూ వాల్యూ. ఇదేంటి అంటే వెల్డింగ్ కనెక్షన్స్. మనం షేర్ స్ట్రెస్ ఫార్ములా FA y/IB అని రాసుకుంటాం. దీనిలో ఏ ఫార్ములా రాస్తున్నాను, వై ఫార్ములా కూడా ఇచ్చున్నాను. ఇక్కడ బి అంటే బిఎఫ్ వాల్యూ తీసుకోండి, ఎఫ్ అంటే షేర్ ఫోర్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది. దీని ద్వారా నీకు క్యూ వస్తుంది. ఆ క్యూని బిఎఫ్తో మల్టిపుల్ చేస్తే నీకు షియర్ ఫోర్స్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మనం మామూలుగా లెంత్ ఆఫ్ వెల్డ్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములాని ఇక్కడ ఈ విధంగా యూజ్ చేస్తాము. థ్రోట్ థిక్నెస్ ఇంటూ FU/√3 ఇంటూ γmr ఇంటూ 2. ఓకే, అంటే పైన కింద ఫ్లేంజెస్ 2 ఉంటాయి కాబట్టి మనం 2 అని మల్టిపుల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది 2 ఈక్వల్ చేస్తే నీకు అప్పుడు టీటీ వస్తుంది. మనకి టీటీ యొక్క ఫార్ములా ఏంది, 0.7 × S. ఇక్కడ వచ్చిన టీటీ ద్వారా నీకు ఎస్ వాల్యూ వస్తుంది. అది సైజ్ ఆఫ్ వెల్డ్, మినిమం సైజ్ ఆఫ్ వెల్డ్. ఆ సైజ్ అనేది మీకు ఆల్రెడీ పేజ్ నెంబర్ 78లో ఉంటుంది. ప్లేట్ థిక్నెస్ బేస్ చేసుకొని మినిమం సైజ్ ఆఫ్ వెల్డ్. ఓకేనా, దీని ప్రకారము నీకు ఆడొచ్చిన దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉండాలి, సేమ్ అదే వాల్యూ అనే ఉంటే ఓకే. అట్లా లేనప్పుడు ఇది కనుక్కోవాలా. ఇది నీకు ఇక్కడ వచ్చినటువంటి సైజ్ వాల్యూ, ఇది ఎస్ మినిమం అనేది పేజ్ నెంబర్ 74లో ఉండే టేబుల్లో వచ్చే మినిమం సైజ్ వాల్యూ. అప్పుడు మీకు పర్సంటేజ్ వస్తుంది. అదేవిధంగా ప్రాబ్లం చూడండి. 2 అవాయిడ్ చేయమన్నారు. ఎఫెక్టివ్ లెంత్ సెల్ఫ్ లోడ్ ఎంత ఇచ్చినారంటే 35. ఓకే, 35 × 1.5 చేస్తే ఫ్యాక్టరీ లోడ్ వస్తుంది. మీకు ఇప్పుడు చెప్పిన స్పాన్ ఇంటూ L/200 చేసే సెల్ఫ్ వెయిట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 యాడ్ చేస్తే మనకి టోటల్ లోడ్ వచ్చింది. ఎంయూ వాల్యూ వియూ ఫార్ములా కనుక్కుంటాం. ఇది 2 అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి D/TW 67 తీసుకోండి. ఓకే, ఇక్కడ మీకు దాన్నే కే అనుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఒక డి వాల్యూ వచ్చింది 1043. నేను 1000 అని అజ్యూమ్ చేసుకున్నా. మీరు దీన్ని 1100 కూడా తీసుకోవచ్చు. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టీడబ్ల్యూ దాంట్లో ఎంత, టీడబ్ల్యూ = D/67 కదా, దాని ద్వారా నీకు టీడబ్ల్యూ వాల్యూ వస్తుంది. 14 పాయింట్ వచ్చింది కాబట్టి నేను 16 తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇదేంటి, ఇది వెబ్ ప్లేట్ యొక్క డైమెన్షన్స్. ఇప్పుడు ఫ్లేంజ్ ప్లేట్ ఇది తీసుకోవాలి. ఈ ఫార్ములా ఇది, దీని ద్వారా ఏఎఫ్ వస్తుంది. బిఎఫ్ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, టీఎఫ్ వస్తుంది. ఆ టీఎఫ్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బిఎఫ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మూమెంట్ కెపాసిటీ, జెడ్పీ కనుక్కోవడానికి ఫార్ములా, జెడ్ఈ కనుక్కోవడానికి కూడా ఫార్ములా ఉంది. దాని ద్వారా చెక్స్ సేఫ్ అవ్వాలి. ఎంయూ కంటే ఎండి పెద్దది ఉండాలి, ఎండి కంటే EMD1 పెద్దది ఉండాలి, అప్పుడు సేఫ్ అని. ఇప్పుడు అదేవిధంగా వీడీ కనుక్కుంటాం. వియూ కంటే ఎక్కువ వస్తే సేఫ్. బేరింగ్ ఇది కూడా మనకు తెలిసిందే.
ఇక్కడ మనకు B1 వాల్యూ ఇకపోతే ఏమని చెప్పాను, 75 నుంచి 100 వరకు అజ్యూమ్ చేసుకోవచ్చు B1 వాల్యూ. అప్పుడు నీకు షియర్ ఫోర్స్ కంటే ఎక్కువ వస్తే సేఫ్ అని. ఇది వెల్డింగ్ కనెక్షన్స్ రెండు అవాయిడ్ చేసినప్పుడు. షియర్ ఫోర్స్ ఫార్ములా నీకు F అంటే VU, ఏ తెలిసి Y అంటే ఓవరాల్ డెప్త్ బై 2, అంటే ప్లేట్ మధ్యలో వెబ్, పైన ఫ్లెంజ్, కింద ఫ్లెంజ్ రెండు యాడ్ చేసి బై 2 చేసి వచ్చేది Y బార్ వాల్యూ. దాని ద్వారా నీకు ఇక్కడ షియర్ స్ట్రెస్ వస్తుంది. దాన్ని ఇంటూ ఏరియాతో చేసుకుంటే నీకు లెంత్ మల్టిపుల్ చేసుకుంటే షియర్ ఫోర్స్ వస్తుంది. దీనికి ఈక్వల్ చేసి S వాల్యూ మనకు రావాల్సిన మినిమం ఎంత 5 mm, ఇక్కడ 0.92 ఉంది. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ ఇక్కడ ఎంత మినిమం ఉండాలి అది ఇంటూ 100 అంటే మనం ఇంత పర్సంటేజ్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది అజ్యూమ్ 40 mm లెంత్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకదాని ఇంకో దానికి గ్యాప్ వచ్చి 160 mm ప్రొవైడ్ చేస్తున్నాము. మినిమం వచ్చి ఏంటంటే 40 mm థిక్నెస్ అజ్యూమ్ 12 into TW వాల్యూ మనకు వెబ్ డైమెన్షన్స్లో వచ్చింది కదా, అది తీసుకుంటాము అంతే. ఇదంతా మనకు వచ్చిన డేటా. ఇది సెకండ్ మెథడ్. దీనిలో ఏంటంటే ఇంటర్మీడియట్ స్టిఫ్నెస్ మాత్రం ప్రొవైడ్ చేయకూడదు. ఓకే, అట్లాంటి టైంలో జస్ట్ D వాల్యూ మారుతుంది అంతే. ఆ D వాల్యూ బేస్ చేసుకొని వెబ్ డైమెన్షన్స్, ఫ్లేన్స్ డైమెన్షన్స్ ముందులాగానే చేస్తాము. సేమ్ ఫ్లేన్స్ డైమెన్షన్స్, మూమెంట్ కెపాసిటీ, ఈ వాల్యూ ఇదేంది నీకు ఈ క్లాస్లో నీకు ఈ ఫార్ములా ఉంది. VN ఫార్ములా డైరెక్ట్గా దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తేనే VN వస్తుంది. దాని ద్వారా గామా ఏమో అంటే మనకు 1.1 కాన్స్టెంట్, VU కంటే అది ఎక్కువ వస్తే సేఫ్ అని. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇంటర్మీడియట్ స్టిఫ్నెస్ అవాయిడ్ చేస్తామో అప్పుడు మనం ఇక్కడ B1 వాల్యూ 0 తీసుకోవాలి. ఏదైనా మీకు ఒకవేళ VU కంటే FU ఎక్కువ వస్తే సేఫ్, ఒకవేళ VU కంటే FU తక్కువ వస్తే నాట్ సేఫ్. ఓకే, మీకు అది నాట్ సేఫ్ వచ్చినప్పుడు ఎండ్ స్టిఫ్నెస్ చెక్ చేయాలి. అవుట్ స్టాండ్ ఫార్ములా ఇది. BF TF వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో ఏంటంటే దాని ఇంటర్మీడియట్ స్టిఫ్నెస్ యొక్క లెంత్ ఎంత ప్రొవైడ్ చేయాలంటే 14 into TW. దాని కోర్ స్టిఫ్నెస్ అంటే మధ్యలో ఇంకొక ప్లేట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా, పైన సేఫ్ కాలేదని, అందుకు అక్కడ ఏంటంటే ఏరియా ఇది 14 into TF ఉండేది విడ్త్, TF అనేది దాని థిక్నెస్, ఇది దాని ఏరియా. ఇది బక్లింగ్ రెసిస్టెన్స్ యొక్క FCD ఫార్ములా, ఏరియా ఫార్ములా ఇది. ఓకే, ఇది సేమ్ యాస్టిస్. దాంట్లో TF వాల్యూస్ ఇటు సబ్ చేస్తే IX వాల్యూ వస్తుంది. నీకు IX వచ్చింది, YA వచ్చింది పైన, ఆ రెండు రేషియోతో R వస్తుంది. R వాల్యూ ఇటు సబ్ చేసి లాంబ్డా. టేబుల్ 9C నుండి FCD ఫైండ్ అవుట్ చేయండి. FCD నుండి A చేస్తే ఈ VU కంటే ఎక్కువ వస్తే సేఫ్. ఇది ఇక్కడ సేఫ్ కాలేదు కాబట్టి చేసాము. ఇది VU కంటే ఇది నీకు ఏంటంటే ఈ క్లాస్లో ఈ ఫార్ములా క్లియర్గా ఉంది. దీనిలో AQ ఫార్ములా మాత్రం ఉండదు, మీరు నేర్చుకోవాలా. AQ వాల్యూ సబ్ చేసి FPSG వస్తుంది, VU కంటే అది ఎక్కువ వస్తే సేఫ్. సేమ్ ఇది వచ్చి 8.74 క్లాస్. ఇక నీకు ఇది ఒక్కటే ఫార్ములా ఉంటుంది అక్కడ. ఈ ఫార్ములా మీరు నేర్చుకోవాల్సింది, ఈ రెండు ఫార్ములాస్. దాని ద్వారా రేడియస్ ఆఫ్ గైరేషన్ కనుక్కుంటారు. అవి సబ్స్టిట్యూట్ చేసి టేబుల్ 9C ద్వారా FCD ఫైండ్ అవుట్ చేస్తారు. దాని ద్వారా మీకు ఇక్కడ మీకు ఏమొచ్చింది, α/s వాల్యూ వస్తుంది. అంటే ఈ లాంబ్డా వాల్యూని ఇక్కడ సబ్ చేస్తే α/s వస్తుంది. ఓకే, ఇప్పుడు నీకు ఆ α/s వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ వాల్యూ వస్తుంది. ఇక నువ్వు ఈ IS ఫార్ములా ఇది మీకు మనకు వచ్చిన TF వాల్యూ, BF వాల్యూ, TW వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఇదంతా డైరెక్ట్ ఫార్ములా ఇది. దీనికంటే అది ఎక్కువ వస్తే సేఫ్ అని. ఇక TCF అంటే TF వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది యాస్టీస్ ఇంతకుముందు మీకు చెప్పినటువంటి వెల్డెడ్ కనెక్షన్స్ IS వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చేసేది. దీనిలో మనం అది ఒకటి అవాయిడ్ చేస్తున్నాం కదా, అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి ఇది చూస్తున్నాం. సేమ్ లాంబ్డా వాల్యూ, N వాల్యూ, FCDW ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ విధంగా ఏరియా ఆఫ్ రెసిస్టెన్స్ చేస్తాం. ఇక్కడ ఏరియా ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చి B into TW. ఇక్కడ B అంటే T/2 ప్లస్ TF/2 చేస్తే నీకు B వాల్యూ వస్తుంది. ఓకే, దీని ద్వారా నీకు ఏరియా ఆఫ్ వెబ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే, దాన్ని అట్లే పెట్టండి. ఇప్పుడు F2 ట్రాన్స్ఫర్ షియర్
షియర్ ఫోర్స్. విడ్త్ తెలుసు, టీఎఫ్ తెలుసు, ఎఫ్సిడి వాల్యూ 9C టేబుల్ నుంచి, అంటే ఇక్కడ మీరు చేసే ల్యాండా వస్తుంది కదా, ఇది 9C టేబుల్ నుంచి ఎఫ్సిడి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. దాని ద్వారా ఎఫ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఎఫ్టీ వచ్చి వియూలో నుంచి పైన వచ్చిన ఈ ఫోర్స్ మైనస్ చేస్తే నీకు ఎఫ్టీ వాల్యూ వస్తుంది. ఆ ఎఫ్టీ బై లెంత్ ఆఫ్ వెల్డ్ ఫార్ములా ఇది D - 2 × TW, అది LW. ఎఫ్టీ తెలుసు, ఎఫ్టీ బై LW చేస్తే నీకు అప్పుడు షియర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నీకు ఇది 1 వాల్యూ, ఇది 2 వాల్యూ, ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే లోడ్ని వచ్చి థర్డ్ వాల్యూగా కన్సిడర్ చేయండి. స్ట్రెంత్ ఆఫ్ వెల్డ్ మనకు జనరల్గా ఏంటంటే TT × FU/√3 × γm1. ఇక TT అనేది 0.7 × S రాస్తాం. ఇప్పుడు దీన్ని అంటే ఈ రెండు సమ్ చేసి వచ్చిన వాల్యూని ఈక్వల్ చేస్తే మీకు S వాల్యూ వస్తుంది. ఆ S కూడా మినిమం 5 mm కంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండకూడదు. ఒకవేళ తక్కువ ఉంటే 5 mm మినిమం అని రాయాలి. ఇది చూడండి, ఈ ప్రాబ్లం సేమ్ యాసిస్ మొత్తం అంతా అదే, ఇది మాత్రం మారుతుంది. సెక్షన్ వెబ్ డైమెన్షన్స్, ఫ్లేంజ్ డైమెన్షన్స్ చేస్తారు. మూమెంట్ కెపాసిటీ కూడా సేమ్ యాసిస్ మనం ముందు చేసినట్టే, ఇది ఒకటి మారుతుంది. VCR వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పేజ్ నెంబర్ 59లో ఉంటుంది క్లాస్. ఇక్కడ VCR వాల్యూ మీకు ఇక్కడ 2 మెథడ్లు ఉన్నాయి. 2 మెథడ్లు ఈ మెథడ్ బెటర్. దీనిలో C/D వాల్యూ సబ్ చేసే కేవీ సబ్ చేసే τCRE, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే λW. ఈ λW ఈ మూడిట్లో ఏ కేస్ బేస్ చేసుకుని ఉంటే దాని ద్వారా τB వాల్యూ వస్తుంది. ఆ τB ఇక్కడ పెడితే VCR వస్తుంది. అదండి, సబ్ చేసే TCR, ఇటు సబ్ చేసే λW, ఇటు సబ్ చేస్తే τB వాల్యూని సబ్ చేసి VCR. ఇది వచ్చిన VCR వాల్యూని బై γm మల్టిపుల్ చేస్తే VD వస్తుంది. అది షియర్ ఫోర్స్ కంటే ఎక్కువ వస్తే సేఫ్. ఇది వెబ్ బేరింగ్, మీకు ఆల్రెడీ తెలిసిందే, ముందు చేసింది. స్టిఫ్నర్స్ మీకు ఇంతకుముందు ఇచ్చిన ఫార్ములాస్ ప్రకారం అవన్నీ మీరు ఫార్ములా ఫాలో అయిపోతే సరిపోతుంది. దీనికి అంతకుమించి ఇది మీకు మామూలుగా ఇచ్చిన ఐ సెక్షన్కి సపరేట్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఎంత ప్రొవైడ్ చేయాలి అని రాసాము, 14 × 12 చేస్తే వచ్చే వాల్యూస్ ఇవి. దీని ద్వారా ఫార్ములాస్ యూజ్ చేస్తే IX వాల్యూ వస్తుంది. √IX/A చేసే R, దాని ద్వారా FCD వాల్యూ ఫైండ్ అవుట్ చేసి FCD × ఏరియా మల్టిపుల్ చేస్తారు. ఏమైనా కింద రాశారు చూడండి, మళ్ళీ 8.7.52లో ఫార్ములా ఉంది. దానిలో AQ ఫార్ములా వచ్చి 2 మనకి వచ్చిన డైమెన్షన్స్ అవన్నీ. మీకు ఇవన్నీ ఫార్ములా నేను క్లియర్గా రాసున్నా, ఆ ఫార్ములా ప్రకారం మీరు ఫాలో అయిపోండి చాలు. ఇక్కడ స్టెప్స్ ఇంపార్టెంట్, ఆన్సర్స్ కాదు. ప్రతి దానికి యూనిట్స్ రాసున్నా, యూనిట్స్ ప్రకారం ఫాలో అవ్వండి. ఇది వెల్డెడ్ కనెక్షన్. మీకు వెల్డెడ్ కనెక్షన్ ఆల్రెడీ తెలిసిందే కదా, S వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అదే ప్రాసెస్. ఇక్కడ 2.13 వచ్చింది, 2.153 వచ్చింది, 5 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ చేశారు. ఇది సేమ్ λ వచ్చిన దాంతో FCD × ఏరియా చేశారు. ఈ వచ్చిన లోడు షియర్ VU దాంట్లో మైనస్ చేస్తే వచ్చే లోడ్ని బై ఈ లెంత్ డివైడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని దీనికి ఈక్వల్ చేస్తే ఇక్కడ నీకు ఎంత వచ్చింది, 0.144. ఓకే, నీకు దానికి ఏంటంటే ముందు వచ్చిన షియర్ వాల్యూ వచ్చి ఈ వాల్యూ, ఆ రెండు యాడ్ చేస్తే నీకు టోటల్ వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఈక్వల్ చేసుకోవాలా. ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ కూడా మీకు 2.6లో వచ్చింది కాబట్టి బై 5 × 100 చేసి ఇంత పర్సంటేజ్ పెంచాలని మీనింగ్. థర్డ్ వన్ చూడు, ఇంటర్మీడియట్ స్టిఫ్నెస్ ప్రొవైడ్ చేసినప్పుడు MU VU ఇంతకుముందు ఫస్ట్ 69, మళ్ళీ 100, ఇప్పుడు 200 తీసుకుంటున్నాం. ఈ 200 బేస్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ చేస్తారు. అదే ప్రాసెస్ చేసి ఈ కేవీ కనుక్కోవడం కూడా సేమ్ ఇప్పుడు చెప్పిందే. VCR వాల్యూ, ఇది ఎండ్ ప్యానల్. ఇది ఈ క్లాస్లో క్లియర్ కట్గా ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ద్వారా మీరు ఫాలో అయిపోండి. సేమ్ MQ కనుక్కోవడం, ఇది కూడా మీకు క్లియర్గా ఉన్నాయి ఫార్ములాస్. ఓకే,
దీనిలో ఫార్ములా అనేది ఏం అవసరం లేదమ్మా. మీకు వచ్చిన MDF వాల్యూ బై C అంటే స్పేసింగ్ మీరు 1000 నుంచి 2000 వరకు ఎంతైనా ప్రొవైడ్ చేసుకోండి, ఏ ఇబ్బంది లేదు. ఓకేనా. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే నీకు వచ్చేది టోటల్ VC వాల్యూ. ఇప్పుడు FPSG ఫార్ములా తీసుకుంటారు. దీనిలో ఏంటంటే FIQ అన్నా FI అన్నా ఒకటే, ఇదంతా ఒకటే టర్మ్. ఇది ఈ క్లాస్లో ఫార్ములా ఉంటుంది. FPSGని VC అన్న రెండు ఒకటే కాబట్టి అవి రెండు ఈక్వల్ చేసుకొని నువ్వు ఇక్కడ AQ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నావు. దాన్ని బేస్ చేసుకొని ఇది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 3000 అనుకో, వాళ్ళు ప్లేట్ ఎంత ప్రొవైడ్ చేసినారంటే ఒక విడ్త్ వచ్చి 200, దాని థిక్నెస్ వచ్చి 10 mm అని ప్రొవైడ్ చేసుకున్నారు. 2 ప్లేట్లు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి 2 × 200 × 10 అంటే 4000. దీనికంటే ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి నువ్వు ప్రొవైడ్ చేసింది సేఫ్ అని. చెక్ ఫర్ అవుట్ స్టాండింగ్ సేమ్ నువ్వు అక్కడ థిక్నెస్ 10 తీసుకున్నావు కాబట్టి ఈ TQలో అవన్నీ 10లు సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ బక్లింగ్ చెక్ ఆఫ్ రెసిస్టెన్స్. దీనిలో మీకు IX ఫార్ములా నీకు ఇంతకుముందు మీరు ఇప్పుడు ప్రొవైడ్ చేసినటువంటి 210 వాల్యూసే ఇక్కడ తీసుకునేది. ఇక్కడ చూడండి, పైదాన్ని BD³/12, కింద BD³/12 అవే రాసింది. మధ్యలో దానికి అంతే. 200 × 8 ఎంత 160, 160 × D³ అంటే 8³/12 చేసి IX వస్తుంది. ఏరియా అంటే టోటల్ ఏరియా. √5/A చేస్తే R, KL/R చేయండి, లాంబ్డా వాల్యూ వస్తుంది. 9C టేబుల్ ద్వారా FCD × ఏరియా. అది మీకు షియర్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ చెకింగ్ స్టిఫ్నర్ ఫర్ లోడ్ బేరింగ్. N2 ఫార్ములా సేమ్ FW మనం ముందు బీమ్స్లో వేసలే అదే ప్రాసెస్. ఇక్కడ నీకు వచ్చేసి 145 వచ్చింది. నీకు వచ్చిన షియర్ ఫోర్స్ నుంచి ఇది మైనస్ చేయి, వచ్చే వాల్యూ ఇది, దాని అట్లే పెట్టు. ఇది నువ్వు అజ్యూమ్ చేసుకున్న ఏరియా అంటే ఇంతకుముందు 200/20 అని తీసుకున్నావు కదా, ఆ వాల్యూ. దీనిలో FI ఏరియా అంటే ఇప్పుడు వచ్చిన వాల్యూ చేస్తే నీకు పైన వచ్చిన VS కంటే ఇది ఎక్కువ వస్తే సేఫ్. మీరు ఎగ్జామ్లో ఒకవేళ రాకపోతే ఎక్కువే రాసి పెట్టేసేయండి, ఏం కాదు. ఇంటర్మీడియట్ స్టిఫ్నర్స్. WL అంటే టోటల్ ఫ్యాక్టర్ లోడ్, R అంటే షియర్ ఫోర్స్, సబ్ చేసే VS వస్తుంది. ఇంకా C/D వాల్యూ ఓకే. దీని ద్వారా IS, ఇంతకుముందు IS టర్మ్ చెప్పిలా అదే ప్రాసెస్. ఈ క్లాస్లో VCR ఫార్ములా మనం VCR కనుక్కోవడం ఇప్పుడు కనుక్కున్నాం కదా, ఆ టర్మ్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. V అంటే మీకు పైన వచ్చిన V వాల్యూ రాయండి, ఇది ఓకే. VS వాల్యూ రాస్తే నీకు ఇక్కడ షియర్ స్ట్రెంత్ వాల్యూ ఒకటి వస్తుంది. నువ్వు మామూలుగా ఎంత థిక్నెస్ నువ్వు ప్రొవైడ్ చేసింది 8 కాబట్టి 20 × 8 వచ్చి 160 తీసుకుంటావు. ఇప్పుడు ఏం చేస్తామంటే 160 అనేది ఒక విడ్త్, 8 అంటే 160/8 ఓకేనా. IS వాల్యూ వచ్చి ఇక్కడ వచ్చిన వాల్యూ IS ప్లస్ 160 × 8³/12 అప్పుడు నీకు IX వాల్యూ వస్తుంది. ఇది టోటల్ ఏరియా. √5/IX/A చేసే R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 9C టేబుల్ నుంచి FCD వస్తుంది. ఆ FCD × ఏరియా మల్టిపుల్ చేస్తే టోటల్ లోడ్ వస్తుంది. అది మీకు షియర్ ఫోర్స్ కంటే ఎక్కువ వస్తే సేఫ్. ఇది ప్లేట్ గడ్డర్.